కోరిని మొక్కులు తీర్చే బోరంజ గ్రామ నల్లపోచమ్మ అమ్మవారు. ఈ సందర్భంగా నల్లపోచమ్మ భక్తుడు దాసవచ్చు బొట్టు శ్రీనివాసచారి మాట్లాడారు. బోరంజ గ్రామ నల్లపోచమ్మ అమ్మవారు చాలా మహిమగలదని, కోరిన వారికి కొంగు బంగారంలాగా నెరవేరుస్తుందని తెలిపారు. చాలా మహిమగల నల్లపోచమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులు కోరుకున్న మొక్కు. అమ్మవారి కృపా కటాక్షంతో మా అన్న డాక్టర్ లక్ష్మీనారాయణ పటాన్చేరు ఉంటాడు. అక్కడే జననీ హాస్పిటల్ కూడా ఉందని, మా అన్న కొడుకు వంశీకుమార్ డాక్టర్ కావాలని మొక్కుకున్నాడని, అమ్మ అనుగ్రహంతో వంశీకుమార్ డాక్టర్ కావడం జరిగింది. అంతేకాకుండా నల్లపోచమ్మ అమ్మవారి కృపతో డాక్టర్ కావడంతో అమ్మ క్లినిక్ హాస్పిటల్ పెట్టుకోవడం జరిగిందని తెలిపారు. వెంటనే అమ్మవారికి 2.5 కిలోలతో వెండి కిరీటం, చెవులు చేయించడం జరిగిందని తెలిపారు. బోరించు గ్రామ నల్లపోచమ్మను దర్శించుకున్న భక్తులు మీ మనసులో ఏది కోరుకుంటే కొంగు బంగారంలాగా నెరవేరుతుందని తెలిపారు. सरस्वती लक्ष्मी संपूर्ण अनुग्रह फल प्राप्त देवता अर्चना पूजा करिष्ये। धर्मार्थकाम्य मोक्षाच सर्वदा फल पुरुषार्थार्थम दैव सर्वमाहेश्वरे सर्वशक्ति समन्विते नारायणे नमोस्तुते देवे नारायणे नमोस्तुते। శ్రీ మాత్రే నమ. బోరంచ పోచమ్మ అమ్మవారి మహిమలు చాలా ఉన్నవి. అందులో మా అన్నగారు డాక్టర్ పటంచెరులో ఉంటాడు. జననీ క్లినిక్ అన్న హాస్పిటల్ పటంచెరులో ఉంటాడు. మా అన్నగారు మా అన్న కొడుకు డాక్టర్ కావాలని మొక్కుకున్నాడు అమ్మవారికి. అమ్మవారు మొక్కుకున్న తర్వాత అమ్మ మొక్కు తీర్చింది, అనుగ్రహించి మా అన్న కొడుకు వంశీకుమార్ డాక్టర్ అయినాడు. డాక్టర్ కాగానే అమ్మ పేరుతో అమ్మ క్లినిక్ అని హాస్పిటల్ ఓపెన్ చేసిండు పటంచెరులో. ఆ తర్వాత వెంటనే మొక్కిన కోరిక నెరవేరిందని 2 కిలోల నర వెండి కిరీటము, వెండి చెవులు చేయించి అమ్మవారికి సమర్పించినాడు. ఇలాంటి చాలా మహిమలు చాలా బాగున్నవి. అమ్మవారికి ప్రతి ఒక్కరు వెళ్ళి అందరు దర్శనం చేసుకొని తమ తమ కోరికలు మొక్కి నెరవేర్చుకొని తర్వాత మొక్కులు తీర్చుకోండి. జై శ్రీ మాత్రే నమః. నల్లపోచమ్మ బోరంచమ్మ మొక్కుకున్నాడు కాబట్టి అమ్మ పేరే అమ్మ
క్లినిక్ దవాఖానని పటంచెల్లోనే అమ్మ పేరుతో హాస్పిటల్ ఓపెన్ చేసిండు. చేయగానే తొందరనే అమ్మ మొక్కిన కోరికలు వెంటనే 2 కిలోలన్నర వెండి తీసుకొని వెండి కిరీటము, వెండి చెవులు చేయించి అమ్మవారికి సమర్పించినారు.